కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు అంటే పాయింట్ అవుట్ చేసినట్టున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. చెప్పండి. కులగణన చేస్తామన్నారు. కులగణన చేస్తామని చెప్తున్నది ఎవరు? ఒక రెడ్డి ముఖ్యమంత్రి కదా. కులగణన ద్వారా వారికి రాజకీయంగా అవకాశాలు ఇస్తామని అంటున్నారు కదా, అది కూడా ఒక రెడ్డినే కదా చెప్తున్నది. దాన్ని ఎందుకు అర్చించట్లేదు? ఎందుకు గుర్తించట్లేదు? మంచి ప్రశ్న. కులగణన కొన్ని బీసీ సంఘాలు ఏం చేసినాయి అంటే ఇదంతా మాట్లాడతారు, ఇదంతా ఇంటర్నల్గా దాన్ని మనం ఛేదించాలి బ్రదర్. వాళ్ళు కామారెడ్డిలో సిద్దిరామయ్య గారిని రాహుల్ గాంధీ నోట్ల వాళ్ళంతా వాళ్ళ ద్వారా అనిపించినారు కదా సామాజిక న్యాయం అని. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టినారు కదా, మేము 42% పెట్టి మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే పోతామన్నారు కదా. దానికంతా బీసీ సంఘాలు పోయి సపోర్ట్ చేసి అందులో వేరే పార్టీలో ఉన్న బీసీ నాయకత్వాన్ని ఓడగొట్టారు కదా. అదే బీసీ సంఘాలు మళ్ళీ తెల్లారి ఎలక్షన్ కాగానే మేము ఆ యాత్ర చేస్తాం, మేము ఇది చేస్తాం, ఇవన్నీ పోగొట్ట. ఇంకెంతకాలం వాళ్ళని మీరు నమ్మి వాళ్ళని మీరు ఇచ్చే తాయిలాలకు లొంగిపోతారనేది నా ఆవేదన. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఏదైతే బీసీ సంఘాలు మద్దతు ఇచ్చి బేషరతుగా కులగణన చేసిన తర్వాత నేను స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతాయని చెప్పినరో, మరి వాళ్ళు అట్లా పోకుండా మళ్ళీ ఎమ్మటే వాళ్ళు ప్లేట్ ఫిరాయించిరో కాలయాపన చేస్తారో, మరి ఈ బీసీ సంఘాలన్నీ ఎందుకు చేస్తున్నాయి? ఈ బీసీ సంఘాలన్నీ కూడా మొన్నటి దాని కొరకు కాదు. ఇవన్నీ నీకు ఏ ఎలక్షన్ చూసినా కూడా బీసీ సంఘాలు ఏదో ఒక రకంగా తాయిలాలు పొందుతున్నాయి, వాళ్ళకు స్టేట్మెంట్ ఇస్తారు, మళ్ళీ తెల్లారంగానే కథ మొదలవుతుంది. మళ్ళీ తెల్లారంగానే సంక్రాంతి పండుగ మాకు మేము పోవాలని అడుకోవాలి. అంటే కులగణన జరగదని మీ ఉద్దేశం? కులగణన ఎప్పుడు కూడా నేను చెప్పిన రాజ్యం ఎప్పుడు కూడా అంత ఈజీగా పాలకులు ఈ బడుగు బలైన భోజనులకు చేయుతనివ్వరు. తర్వాత వాళ్ళు కష్టం అవ్వాలి. మళ్ళీ ఏదో పోతారు, మేము అది చేసినాం ఇది చేసినాం, ఆ కమిటీ ఈ కమిటీ చేస్తారు, తర్వాత సుప్రీంకోర్టుకి పోతారు, నెక్స్ట్ టైం చూద్దామంటారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా మనం. చిత్తశుద్ధి అనేది ఏ పార్టీకి ఉండదు. బహుజనుల పట్ల చిత్తశుద్ధి అనేది ఏ పార్టీలకు ఉండదు. మనమై ఎవరిని తెచ్చుకొని పాలనలకు పోనంత కాలం, ఈ ఖజానా మీద మనకు ఆజామాయిషి తెచ్చుకున్నంత కాలం ఇంతే మోసపోతూ ఉంటాం. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? అందరి లెక్కన ఆయన ప్రజాపాలన ఏం కనిపిస్తలేదు. రెడ్డి పాలన ఉంది ఆయనది, ప్రజాపాలన ఎక్కడికి? ఇప్పుడు పొద్దుతిరుగుడు పూలు ఇందులోకి వస్తే గేటు దాటకముందే వాళ్ళకేమో అందలం ఎక్కిస్తున్నావు, ఇందులో భోజన నాయకత్వాన్ని ఏమో నువ్వు బాగా చీల్చి చెండాడుతున్నావు. ఎక్కడ చూపించండి మీరు? ఒకరి పేరు చెప్పండి, నేను 4 పేర్లు చెప్తాయి, మీరు ఒకరి పేరు చెప్పండి. ఏమని? వాళ్ళ అందలం ఎక్కించినాయి. ఇప్పుడు మన కార్పొరేషన్ డిక్లేర్ చేసినారు. ఎవరున్నారు? అద్దంకి దయాకర్ అన్న ఉన్నాడు అందులో, కనీసం మంత్రి అడుగుపెట్టు. ఎంత స్ట్రగుల్ చేసిండు ఆయన కూడా. అట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కనపడుతురా? హనుమంతరావు సార్ ఎంత పెద్ద గొప్ప నాయకుడు బ్యాక్వర్డ్ క్లాస్లో, ఎక్కడన్నా ఆయనకి ఏమైనా ఉందా? జితేందర్ రెడ్డి లాంటి ఆయన వస్తే నువ్వు అసలు గడపనే దాంట్లో ఆర్డర్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్. మరి ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజాపాలన అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలని సమన్యాయంగా ఇస్తే రాహుల్ గాంధీ అన్నట్టు సామాజిక న్యాయం అక్కడ కనపడుతుంది. నువ్వు వచ్చి 6 నెలలు దాటిపోయా, స్థానిక సంస్థల ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు. దానివల్ల ఎవరికి అడ్మినిస్ట్రేటివ్ అంటే ఈ పరిపాలన ఉంటుంది. అంటే అధికారులతోనే పరిపాలన చేస్తుంది. అధికారులంతా ఎవరు ఉంటారండి? అధికారులంతా అగ్ర కుల ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. మన వాళ్ళు పోయి ఎక్కడ అర్జీలు పెట్టుకుంటే వాళ్ళు మనకు పనులు చేస్తారు. ఏదో స్థానిక సంస్థల రిజర్వేషన్ ద్వారా వచ్చిన వార్డు మెంబరో, సర్పంచో, నీకు ఎంపీపీయో, జడ్పీటీసీయో, కౌన్సిలరో, కార్పొరేటరో ఎవరో వాళ్ళు కొద్దో గొప్ప మానవత దీంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. నీకు ఇక్కడెక్కడిది? ఈ సమాజంలో నేను చెప్తున్నా కదా, కాన్షీరామ్ సార్ చెప్పినట్టు, పెరియార్ గారు కలలు కన్నట్టు, బాపూజీ మహాత్మా జ్యోతిరావు పూలే కలలు కన్నట్టు ఇప్పుడున్న సంఘ నాయకులంతా పనిచేయాలి. వాళ్ళ స్వార్థం కొరకు పనిచేసుకుంటూ పోతే ఇంకా 75 సంవత్సరాలైనా వాళ్ళు మనని పాలన చేస్తూనే ఉంటారు. ప్రశ్నించే తత్వం రావాలండి. సంఘం ఎప్పుడు పొలిటికల్ పార్టీలకు మద్దతు ఇవ్వద్దు. నా దృష్టిలో సంఘం ఎప్పుడు ప్రశ్నించాలి. సంఘం పెట్టుకుంటుందే ప్రశ్నించుకోవడానికి.